హలో హాయ్ అండి అందరికీ. చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. 5000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఎక్కువ ఉండాలన్న కోరిక కన్నా కూడా నా వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది, అందరూ చూస్తున్నారన్న ఎంజాయ్మెంటే ఎక్కువ ఉందండి. ఇది చూడండి, ఫస్ట్ నాకు చిన్న పాటలో వచ్చిందండి ఆ చెట్టు. అది తీసుకెళ్ళి నేలలో పెట్టారనమాట. విపరీతంగా కాయలు కాస్తుంది చూడండి, ఎంత బాగా కాస్తున్నాయో. అసలు గుత్తులు, ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఉంటున్నాయి. పచ్చిగా ఉన్నప్పుడేమో గ్రీన్ కలర్ వస్తున్నాయి, బాగా రెడ్డిష్ వస్తున్నాయి. ఇట్లా పట్టుకుంటే ఆ కలర్ కూడా చేతికి అంతా అవుతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పెద్ద చెట్టు అయిపోయిందండి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ఇంత పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి మనం చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకొని టెర్రస్ గార్డెన్లో మెయింటైన్ చేసుకుంటున్నాము. వాటి లైఫ్ తగ్గిస్తున్నామా, రాకపోతే వాటి వల్ల బెనిఫిట్స్ ఉంటున్నాయా, వాతావరణంకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న చెట్లు కాదు కదా, ఇవి పెద్ద చాలా వృక్షాల్లాగా అయిపోయింది. ఇంత పెద్ద వృక్షం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కొమ్మలు ఇంకా కింద కింద అన్ని తీయించేసాం అనమాట. విపరీతంగా పక్షులు వస్తాయి. పొద్దున్న లేచేటప్పటికి మేము తినేదానికన్నా కూడా కిందే చాలా పక్షులు, కింద మొత్తం పళ్ళు రాలిపోయి ఉంటాయి, అన్నీ చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇంకా సరే, నాకు కొన్నెన్న వదిలిపెట్టబుద్ధి కాక కొన్నెన్న కోసుకొని వెళదామని చెప్పి, ఆ చెట్టు పెట్టిన ప్రేమ అనమాట. మనం చెట్టు పెట్టాం కదా, దాని కాయలు ఉన్నాయి అన్న ప్రేమతో కొన్ని కాయలన్నా కోసుకొని తీసుకెళ్దామని కోస్తున్నానండి. ఎంత హ్యాపీగా ఉందో మనకి. ఆ హ్యాపీనెస్ అనేది ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది. ఎదురువాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెషన్స్, మనం ఇచ్చిన వాయిస్ ఎదురు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మన మనసు హార్ట్ఫుల్గా చెప్పలేని పరిస్థితిలో ఉంటాం కొన్నిసార్లు. చూడండి ఎంత బాగా వచ్చినాయి, ఎన్ని కాయలు వచ్చినాయి అంటే ఆ బౌల్తో 2-3 బౌల్స్కి వచ్చానండి. ఇది లాస్ట్ అనమాట. ఇంకా నేను ఊరికి బయలుదేరుతూ కొన్నెన్న కోసుకొని తీసుకెళ్దాము అన్న ఉద్దేశం అనమాట. ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా బయట పెడితే మంచిగా పక్షులు అవన్నీ వేసుకొని పోతున్నాయండి, మంచిగా తింటున్నాయండి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ మల్బరీ చెట్లు అనేది ఇంతకుముందు చిన్నప్పుడు ఎక్కడైనా చూసాం కానీ ఇవి తొట్లల్లోకి వచ్చి తొట్లల్లో పెరగపోటాన కరెక్ట్గా దాదాపు 6-7 మంత్స్ పైన ఉంచానండి. అది అడుగు కన్నా ఎక్కువ పెరగలేదు. కాకపోతే ఫ్రూట్స్ వచ్చినాయి, బుల్లి చిన్న చిన్న ఫ్రూట్స్ వచ్చినాయి. ఇట్లా కాదులే అని చెప్పి తీసుకెళ్ళి నేలలో పెట్టాను. చూడండి ఎన్ని ఉన్నాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా నేలలో పెట్టేశానండి తీసుకొచ్చి. తమలపాకు ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయంటే అండి, అంత మంచి ఆకులు వస్తున్నాయి. మనది ఒక స్మెల్ వస్తుంది, ఆకుల దగ్గర నుంచి కూడా కాల్షియం స్మెల్ వస్తుంది అనమాట. అంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా అల్లుకుంటుందో చెట్టు. కొన్ని చెట్లు కొన్ని చోట్ల వాటికి కావాల్సిన వాతావరణం, వాటికి కావాల్సినంత ఎదుగుదల కావాలి అంటే కనుక వాటి కొన్ని ప్లేసులు ఉంటాయేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకైతే మాత్రం పెంచుతున్నాను నేను టెర్రస్లో. ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ ఏం పెట్టలేదండి, ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్సే పెట్టుకుంటున్నా. రోజెస్, ఈ లిల్లీలు, ఇలాంటివి కొన్ని సీజనల్ ప్లాంట్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. ఇది పక్కన తులసి మొక్క అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి.